ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం 2 నుంచి 3వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్ ఒక్కటే ఒంటి చేత్తో 2 బలమైన దేశాలను ఎదుర్కొంటోంది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే, పశ్చిమాసియాలో ఇరాన్ ప్రత్యేకంగా ఓ మిలిటెంట్ గ్రూపును తయారు చేసి పెట్టుకుంది. వారికి డబ్బుతో పాటు ఆయుధాలు, శిక్షణ ఇచ్చింది. ఇటు పాలస్తీనాకు చెందిన హమస్ మిలిటెంట్ల నుంచి లెబనాన్లోని హెజ్బొల్లా, మరోపక్క యెమెన్లోని హౌతీ మిలిటెంట్లను పెంచి పోషించింది. అలాగే ఇరాక్లో షియా మిలిటెంట్లను తయారు చేసింది. ఈ గ్రూప్ ను యాక్సిస్ ఆఫ్ రెసిస్టెంట్ గా పేరు పెట్టింది. మరి ఈ గ్రూప్ కు పెద్ద దిక్కైన ఇరాన్ ప్రస్తుతం యుద్ధంలో పోరాడుతుంటే, ఈ గ్రూప్ లోని సభ్య దేశాలు ఏం చేస్తున్నాయి? వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నాయా, లేక త్వరలోనే ఇజ్రాయెల్, అమెరికాతో పోరాడడానికి ప్లాన్లు వేస్తున్నాయా? ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించి మరింత సమాచారం చూద్దాం. పశ్చిమాసియాలో ఇరాన్ తన పట్టు సాధించడానికి తన పొరుగున ఉన్న ముస్లిం దేశాల్లో సొంతంగా మిలిటెంట్ గ్రూపులను తయారు చేసి పెట్టుకుంది. వారికి డబ్బుతో పాటు ఆయుధాలు, శిక్షణ ఇచ్చింది. ఈ గ్రూపునకు రెసిస్టెన్స్ ఆఫ్ యాక్సిస్గా పేరు పెట్టింది. నిన్నటి వరకు పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ల గురించి యావత్ ప్రపంచానికి తెలిసిందే. ఈ గ్రూప్ అక్టోబర్ 7, 2023లో ఇజ్రాయెల్పై 1,200 మందిని ఊచకోత, మరో 250 మందిని కిడ్నాప్ చేసి గాజాలో రహస్య ప్రదేశంలో దాచిపెట్టింది. గత 2 సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ గాజాపై పడి గాజా నగరం మొత్తాన్ని ధ్వంసం చేసింది. 70,000 కంటే ఎక్కువ మంది ప్రాణాలు తీసుకుంది. గాజా నగరం మొత్తం నేలమట్టం చేసింది. అమెరికా, దాని మిత్ర దేశాలు, గల్ఫ్ దేశాలు చొరవ తీసుకుని కాల్పుల విరమణకు ఒప్పించాయి. ప్రస్తుతం గాజాకు, ఇజ్రాయెల్కు మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. గాజా మిలిటెంట్ల వెనుక ఇరాన్ హస్తం ఉందని, ఇరాన్ వెనుక నుంచి ఆయుధాలు, డబ్బు ఇచ్చి తమపై రెచ్చగొట్టిస్తోందని ఇజ్రాయెల్ మండిపడుతోంది. ఇరాన్ను దారికి తెచ్చుకుంటేనే కాని అసలు సమస్య పోదని ఇజ్రాయెల్ తన చిరకాల మిత్రుడైన అమెరికా సహాయంతో ప్రస్తుతం ఇరాన్పై యుద్ధాన్ని కొనసాగిస్తోంది. అయితే ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఇరాన్ పెంచి పోషించిన మిలిటెంట్ గ్రూపులు అటు హెజ్బొల్లా, ఇటు హౌతీలు హమాస్కు మద్దతుగా ఇజ్రాయెల్పై దాడులు చేశాయి. ఆ దాడులనే ఇజ్రాయెల్ బలంగా తిప్పికొట్టింది. అయితే ప్రస్తుతం ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి బీజం పడింది కూడా ఇక్కడ్నుంచే. ఇక ఇరాన్ను దారికి తెచ్చుకుంటేనే కాని తాను ప్రశాంతంగా బతకలేనని ఇజ్రాయెల్, అమెరికా సహాయంతో ఇరాన్పై దాడులకు తెగబడింది. ఇరాన్లో అణ్వాయుధాలను తయారు చేస్తోందన్న కారణాన్ని చూపించి ఈ దాడులకు శ్రీకారం చుట్టింది. గత నెల 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని బంకర్ బస్టర్ బాంబులతో లేపేశాయి. అయితే ఇరాన్ పెంచి పోషించిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోకుండా ఎందుకని దూరంగా ఉంటుంది అన్న అనుమానాలు ప్రతి ఒక్కరినీ తొలుస్తున్నాయి. ఇరాన్పై బాంబుల వర్షం కురిపించిన వెంటనే లెబనాన్కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్లు రెచ్చిపోయి ఇజ్రాయెల్పై క్షిపణులతో దాడులు చేసి టెల్ అవీవ్కు నష్టాన్ని కలిగించాయి. ప్రస్తుత లెబనాన్ రాజధాని బీరూట్ను ఇజ్రాయెల్ నేలమట్టం చేసింది. సుమారు 700 మందిని చంపింది. 8 లక్షల కంటే ఎక్కువ మంది ఇళ్లు కోల్పోయి రోడ్డున పడ్డారు. వారంతా యుఎన్ ఏర్పాటు చేసిన టెంట్లలో, లేదా పార్కుల్లో, లేదా స్కూల్స్లో తలదాచుకోవలసిన పరిస్థితి దాపురించింది. ఇక పాలస్తీనాకు చెందిన హమాస్ను తీసుకుంటే, ఇజ్రాయెల్ దాడిలో హమాస్ మిలిటెంట్ల అగ్రనాయకత్వం అడ్రస్ లేకుండా పోయింది. ప్రస్తుతం హమాస్ మిలిటెంట్లు అగ్రనాయకత్వం లేక సతమతమవుతోంది. మొదటి శ్రేణి నాయకత్వాన్ని ఇజ్రాయెల్ లేపేసింది. ద్వితీయ శ్రేణి నాయకత్వం అంత బలంగా లేదు. మొత్తానికి హమాస్ మిలిటెంట్ల ఆనవాళ్లు ఏమీ కనిపించటం లేదు. ఇక యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్లు మాత్రం వ్యూహాత్మకంగా మౌనాన్ని పాటిస్తున్నారు. హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా యెమెన్ ఫైటర్లు ఇజ్రాయెల్పై దాడులు చేశారు. దీనికి ఇజ్రాయెల్ యెమెన్ రాజధాని సనాపై బాంబుల వర్షం కురిపించింది. అక్కడ అగ్రనాయకత్వాన్ని లేపేసింది. ప్రస్తుతం హౌతీలు కూడా వ్యూహాత్మకంగా మౌనాన్నే పాటిస్తున్నారు. ఇక హౌతీలకు ఎర్ర సముద్రంలో మంచి పట్టు ఉంది. ఎర్ర సముద్రం నుంచి వెళ్లే వాణిజ్య నౌకలను హైజాక్ చేసి, సిబ్బందిని కిడ్నాప్ చేసి, షిప్పింగ్ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున డబ్బు గుంజడం వీరి దందా. ఎర్ర సముద్రం గుండా ఇజ్రాయెల్, అమెరికా నౌకలను అడ్డుకునేవి లేదా వాటిని ధ్వంసం చేసేవి. దీంతో అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది.
తమ వాణిజ్య నౌకల జోలికొస్తే అంతు చూస్తామని హెచ్చరించడమే కాదు, హౌతీ మిలిటెంట్ల రహస్య ప్రదేశాలపై వైమానిక దాడులు చేసి బీభత్సం సృష్టించింది. దీంతో అమెరికాతో ఒక ఒప్పందానికి వచ్చింది. అమెరికా నౌకల జోలికి పోమని హౌతీలు అమెరికాకు హామీ ఇచ్చారు. అయితే హౌతీలు ఇరాన్కు మద్దతుగా ఇప్పటివరకు ఇటు ఇజ్రాయెల్పై కానీ అటు అమెరికాతో కానీ యుద్ధానికి ప్రత్యక్షంగా అయితే దిగలేదు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేసిన తర్వాత యెమెనీ సుప్రీం లీడర్ అబ్దుల్ మాలిక్ అల్ హౌతీ ఇరాన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇరాన్కు పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా కలిసి ఇజ్రాయెల్, అమెరికాపై ఒత్తిడి పెంచాల్సిందిగా పిలుపునిచ్చారు. ఆయన పిలుపునివ్వటంతో ఖమేనీ మృతికి నిరసనగా యెమెన్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అమెరికాతో పాటు ఇజ్రాయెల్ను శాపనార్థాలు పెట్టారు. యూదులపై ఇస్లాం విజయం సాధిస్తుంది అంటూ నినాదాలు చేశారు. ఇక హౌతీల విషయానికొస్తే షియా ఇస్లామిక్ రెబెల్ గ్రూపుకు అమెరికా ఫారిన్ టెర్రరిస్ట్ గ్రూపుగా ప్రకటించింది. ఇరాన్కు అత్యంత సన్నిహిత భాగస్వామి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో హౌతీలు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఇరాన్కు అండగా తాము యుద్ధరంగంలో దిగటానికి సిద్ధంగా ఉన్నామని వారి నాయకుడు జైదీ చెప్పారు. ఇక హౌతీల విషయానికొస్తే గత కొన్ని శతాబ్దాల నుంచి అంతర్యుద్ధంలో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. మరోపక్క ఆయుధాల కొరత తీవ్రంగా ఉంది. ఒకవేళ యుద్ధం దీర్ఘకాలం పాటు కొనసాగితే భవిష్యత్తులో ఇరాన్కు అనుకూలంగా యుద్ధంలో దిగాలనే ఆలోచనలు కూడా ఉంది. అయినా హౌతీలు ఉత్తర యెమెన్లో సౌదీ అరేబియా సరిహద్దులో మిజైల్స్ లాంచర్స్, డ్రోన్ ఆపరేటింగ్ యూనిట్లు, మిలిటరీ బ్రిగేడ్ మొత్తం పెద్ద ఎత్తున సొరంగాలు తవ్వుతోంది. అలాగే బంకర్లు నిర్మిస్తోంది. బారికేడ్ను ఏర్పాటు చేసుకుంటోంది. ఒకవేళ అమెరికా లేదా ఇజ్రాయెల్ బాంబుల వర్షాన్ని కురిపిస్తే తప్పించుకోవటానికి ఇప్పటినుంచే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. ఒకవేళ యుద్ధం తీవ్రతరమైతే వెంటనే రంగంలోనికి దిగడానికి హౌతీలు సిద్ధంగానే ఉన్నాయి. ఇజ్రాయెల్ అమెరికాతో పోరాడ్డానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అయితే ఇక్కడ మరో అంశం కూడా తెరమీదకొస్తోంది. మిడిల్ ఈస్టు రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం గతేడాది జూన్లో ఇజ్రాయెల్, అమెరికాలు కలిపి ఇరాన్పై 12 రోజుల పాటు యుద్ధాన్ని చేశాయి. ఇరాన్లో న్యూక్లియర్ ప్లాంట్లపై దాడులు చేశాయి. అయితే అప్పుడు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ మాత్రం జోక్యం చేసుకోలేదు. దీంతో ఆ గ్రూపుల మధ్య అభిప్రాయ భేదాలు కూడా వచ్చాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికి పలు ఉదాహరణలు కూడా చెబుతున్నారు. ఎందుకంటే 2020లో ఇరాన్లో అత్యంత శక్తివంతమైన నాయకుడు జనరల్ ఖాసిం సులేమానీ బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అమెరికా డ్రోన్ల దాడిలో చంపేసింది. అటు తర్వాత హమాస్కు చెందిన అగ్రనాయకత్వాన్ని ఇస్మాయిల్ హనియా, యాహ్వా సిన్వార్, లెబనాన్లో అత్యంత శక్తివంతమైన హసన్ నాసరల్లాను, అలాగే లెబనాన్, సిరియాలో వేలాది పేజర్లు బ్లాస్ట్ అయ్యి భారీ సంఖ్యలో గాయపడ్డారు. అలాగే సిరియాలో ఇజ్రాయెల్ సీనియర్ ఇస్లామిక్ రెవల్యూషనరీ కమాండర్లను సిరియాలో డిసెంబర్ 2024లో రెబల్స్ సిరియా ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ను పదవీచ్యుతుణ్ణి చేసినప్పుడు ఇరాన్ సిరియా నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంది. దీన్ని బట్టి చూస్తే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో ఐకమత్యం కొరవడిందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఇరాక్ విషయానికొస్తే ఇక్కడ షియా మిలిటెంట్లు ఇరాన్కు అండగా నిలుస్తున్నారు. ఖమేనీని లేపేసిన తర్వాత నుంచి వారు కూడా ఇరాన్కు మద్దతుగా తేలికపాటి డ్రోన్స్, రాకెట్లతో ఇజ్రాయెల్పై దాడులు చేశారు. అలాగే బాగ్దాద్, ఎర్బిల్, జోర్డాన్లో అమెరికా దళాలపై దాడులు కొంత నష్టాన్ని కలిగించాయి. అయితే ఇరాక్కు చెందిన షియా మిలిటెంట్ గ్రూప్ మాత్రం అంత బలంగా పటిష్టంగా లేదు. తాజాగా ఇరాక్లో అమెరికాకు చెందిన 2 యుద్ధ విమానాలు ఢీకొని నేలకొరిగాయి. తామే వాటిని పేల్చామంటూ ఇరాక్ మిలిటెంట్లు ప్రకటించుకున్నాయి. అయితే అమెరికా మాత్రం వారి వాదనను తోసిపుచ్చింది. మొత్తానికి చూస్తే ఇరాక్ నుంచి ఇరాన్కు పెద్దగా మద్దతు లభించే అవకాశాలు తక్కువ. అక్కడ ఉన్న మిలిటెంట్ల సామర్థ్యం కూడా తక్కువే అన్న వాదన వినిపిస్తోంది. ఇరాన్ను అడ్డుకోవాలంటే హెజ్బుల్లా, హౌతీలు తప్పించి మిగిలిన వారు ఆదుకునే పరిస్థితే లేదు. ఇక హమాస్ మిలిటెంట్లను ట్రంప్ పూర్తిగా దారికి తెచ్చుకున్నాడు. ఇజ్రాయెల్పై దాడులు చేస్తే మొత్తం గాజానే స్వాధీనం చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. గాజాను రిసార్ట్గా చేస్తానని కూడా హెచ్చరించాడు.
మొత్తానికి చూస్తే ఇరాన్ను తయారు చేసిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ బలహీనపడింది. హౌతీలు ప్రస్తుతం యుద్ధాలకు దూరంగా ఉండి కొంత లబ్ధి పొందాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేసినప్పుడు సంఘీభావంగా ఇజ్రాయెల్పై బాలిస్టిక్ మిజైల్స్ డ్రోన్లతో విరుచుకుపడింది. పాలస్తీనియన్లకు సంఘీభావాన్ని ప్రకటించింది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను అడ్డుకుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ నౌకలను హైజాక్ చేసి మిలియన్ల కొద్దీ డాలర్లను వసూళ్లు చేసేవి. అత్యంత ధైర్య సాహసాలు కలిగిన హౌతీలు గత ఏడాది ఆగస్టులో ఇజ్రాయెల్, అమెరికాలు జరిపిన బాంబు దాడుల్లో యెమెన్ ప్రధానమంత్రి నుంచి పలువురు మంత్రులు, మిలిటరీ జనరల్స్ను కోల్పోయింది. ప్రస్తుతం యెమెన్ ఆర్థిక వ్యవస్థ బలహీనపడింది. డబ్బు లేదు, ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ప్రస్తుతం ముస్లింలకు అత్యంత పవిత్ర మాసం రంజాన్లో కూడా కనీస అవసరాలు తీరటమే లేదు. ఇటు అమెరికా, అటు యూరప్ ఆంక్షలకు యెమెన్ బలైపోయింది. ప్రస్తుతం హౌతీల వద్ద డబ్బు లేదు, ఆయుధాల్లేవు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన ఈ నెల 5న హౌతీ నాయకుడు టెలివిజన్లో మాట్లాడుతూ తమ వ్రేళ్లు ట్రిగ్గర్పై ఉన్నాయి అంటూ కామెంట్స్ చేశాడు. మరి ఆయన ట్రిగ్గర్ ఎప్పుడు నొక్కుతాడో కాలమే చెప్పాలి. అయితే మిడిల్ రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న వారు మాత్రం గతంలో ఉన్నట్లు ఇరాన్ ఇప్పుడు లేదు. అలాగే హౌతీలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. కాబట్టి హౌతీలు ఇరాన్కు మద్దతుగా యుద్ధంలో దిగుతారా లేదా అనేది రంజాన్ మాసం తర్వాత కానీ చెప్పలేమని అంటున్నారు. మరో వారం రోజులాగితే ఆ సస్పెన్స్ కూడా తేలిపోతుంది.